ఆలుగడ్డ కర్రీ చేస్తున్నానండి. చూద్దాము. సన్నగా కోసుకుందామండి 2 ఉల్లిగడ్డలు, దానికి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అండి. ఫస్ట్ ఆలుగడ్డ పీల్ చేసుకుందాము. పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకుందాము. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ 2 కట్ చేసుకుందామండి. ఆనియన్ కట్ చేశానండి. ఆలుగడ్డలు కూడా కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. ఒక పావు వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు కట్ చేసాం కదా, ఇది వేసుకుందామండి. 4 పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి, బాగుంటుంది. కట్ చేసి వేసుకుందాము 4. కొద్దిగా కారము, కొద్దిగా పచ్చిమిర్చి 2 వేస్తామండి. కరివేపాకు కూడా వేసుకుందామండి. కలుపుకుందాము. సిమ్లో పెట్టుకుందామండి. సిమ్లోనే ఉంది. పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి 4. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. స్టవ్ పెద్దగా పెట్టాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆలుగడ్డలు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. చూసారు కదా, ఆలుగడ్డలు ఇలా సన్నగా కట్ చేశానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1/2 స్పూను. కలిపేసుకొని ఆలుగడ్డ వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసేసాము. ఆలుగడ్డలు వేసేసుకుందామండి. కలిపేసుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. మగ్గింది కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్, కారం అంతా వేసుకుందాము. స్పూన్ కారం వేసుకుందామండి. 1 స్పూను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కలిపేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. కొద్దిగా నీళ్ళు వేసేసి మూత పెట్టుకుందాము. నీళ్ళు ఎక్కువ వేయద్దు, మొత్తగా అయిపోతుంది. వాటర్ వేసుకుందామండి కొద్దిగా. కొద్దిగా వేసుకుందాము. కలిపేసుకుందామండి. మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. చూద్దామండి. ఆలుగడ్డ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కట్ చేసి పెట్టానండి సన్నగా, ఇది వేసేసుకుందాము.
కొత్తిమీర వేసుకుంటున్నామండి. చూద్దామండి కొత్తిమీర వేసుకుంటాం. మీ ఆలుగడ్డ ఫ్రై రెడీ అండి. సన్నగా కోసి చేసాం కదా, చాలా బాగుంటుంది. రైస్కి చపాతీకి బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసి తినండి. థ్యాంక్ యూ.